ప్రైజ్లాడ్ ప్రభైన యేసునామములో అందరి కొందరములు దేవుని వాక్యం నుంచి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం 14-15. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చి యూదా వంశస్థులను గూర్చి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆ దినములలో ఆ కాలం ముందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. అది భూమి మీద నీతి న్యాయములను అనుసరించి అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ప్రేమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క భవిష్యత్తు జ్ఞానము, మహిమోన్నతమైన జ్ఞానమును ఎరిగిన మనము, రక్షింపబడిన మనము, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క వాత్సల్యత, ఆయన యొక్క మంచితనం మనం ఎరగవలసిన వారమైనా. ఇశ్రాయేలులకు, యూదులకు దేవుడుగా ఉన్న ఈ ప్రభావం కలిగిన తండ్రి, మహిమోన్నతుడు, వాక్కురూపైన దేవుడు ఆయన శరీరం ధరించుకొద్దాం అనుకున్నాడు. ఆయనే కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభు, తండ్రి, కుమార, శుద్ధాత్మ. ఈ మూడు మనం గమనించాలి. యేసు ప్రభు పుట్టక ముందు యెహోవా దేవుడు ఈ ప్రపంచంలో తన చిత్తం నెరవేరుస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయన చిత్తము లోకమంతా బయలుపరుస్తూ వచ్చినాడు. ఆయన మరణం పొంది పునరుత్థానుడైన తర్వాత తన ఆత్మనిచ్చి ఈనాడు సంఘమును, సమస్త లోకమును ఆత్మీయమైన స్థితిలోనికి నడిపిస్తున్నాడు. ఇక్కడ చూసినట్టయితే ఏమంట, యెహోవా వాక్కు ఇశ్రాయేలు వంశస్థుల గురించి చెప్పిన మాట ఏంటంటే, ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురు మొలిపించేదను అంటున్నాడు. ఈ మాట ఎవరి గురించో మనకు తెలిసి ఉంటుంది, కొంచెం తెలియకపోవచ్చు. మన యేసుక్రీస్తు ప్రభు గురించి. ప్రియమైన వాళ్ళారా, దావీదుకు నీతి చిగురుగా. చూడండి, ఒక మనుష్యునికి నీతిని ఎట్లా ఆపాదింపజేసినాడంటే, దావీదు వలన దేవుడు చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే దావీదు జీవితం అంతా ఆరాధన. దావీదు పాపం చేయలేని వ్యక్తి కాదు, చాలా ఘోరమైన పాపాలు చేసిన ఆయన వ్యభిచారి, ఆయన నరాంతకుడు దావీదు. ఇంకా చూస్తే ఎన్నో రకాలుగా శత్రువును ఆశ్రయించిన వాడై ఉన్నాడు. అట్లాంటి ఈ దావీదుకు దేవుడు ఇష్టపడి ఆయన కుమారుడుగా అనిపించుకోవడానికి, దావీదు కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడడానికి గల కారణం ఏంటంటే, ఆయన ప్రతి పరిస్థితిలో పశ్చాత్తాపంలోనికి వచ్చినాడు, క్షమాపణలోనికి వచ్చినాడు. మన జీవితంలో ఎన్నో పాపాలు చేస్తాం, మనం పశ్చాత్తాపడము. ఆయన ఏమంటాడు, నా కన్నీళ్ళ చేత నా పరుపు తేలజేయుచున్నాను. ప్రియమైన వాళ్ళారా, మన ప్రార్థనకు జవాబు వస్తలేదు, నిజానికి చాలా మందికి వస్తలేదు. ఆ మాట మనకు తెలిసినప్పుడు మనం కన్నీరు కార్వాల, రోదన చేయాల. మన ప్రార్థన ఆయనకి ఇంపైందిగా ఉండున్నట్లుగా. దావీదు ప్రార్థన ఆయనకు నచ్చింది, దావీదు ఆరాధన ఎక్కువ నచ్చింది. అందుకే అన్నారు, దావీదు చేయు ఇశ్రాయేలీల కీర్తనల మీద ఆయన ఆసీనుడు అయిన వాడు అన్నాడు. దావీదు కీర్తనలే ఎక్కువ ఉన్నాయి, దావీదు ఆరాధనే ఎక్కువ ఉంది. మన జీవితంలో ప్రార్థన ఎక్కువ ఉంటుంది, ఆరాధన తక్కువ ఉంటుంది. ఈ భక్తుని యొక్క జీవితం చూస్తే ఎంతో ఆరాధించినాడు. అయితే ఏమంటున్నాడు, ఆయనకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన కుమారుడుగా పుట్టేమన్నాడు, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. నీతి భూమి మీద ఉందా? న్యాయం భూమి మీద ఉన్నదా అని అంటే, యేసుక్రీస్తు ప్రభువే నీతి న్యాయములు. ఆయన నీతి కలిగిన వాడు. అందుకే నీతి గల రాజుగా భారవాహక వాహనం మీద నీ యొద్దకు వస్తున్నాడు అని ఉన్నది. ఆయన న్యాయమునకు అధిపతి. యోబు గ్రంథంలో యెహోవా అన్యాయం చేసుట అసంభవము, ఆయన న్యాయము తప్పని దేవుడు. ప్రేమైన వాళ్ళారా, భూమి మీద ఎవరైనా న్యాయం తప్పుతారు. తల్లిదండ్రులే న్యాయం తప్పుతారు. పెద్దోనికి ఒక రకంగా, చిన్నోనికి ఒక రకంగా, ఇంకోనికి ఒక రకంగా పాలు వంచే దినాలు ఉన్నాయి. కానీ ఈయనే న్యాయవంతుడైన దేవుడు. నా స్థితి ఎట్లుంది? ఈ న్యాయవంతుడైన దేవుని పాదాలు పట్టుకొని మన జీవితంలో క్షమాపణ అడుగుదాం. దావీదు వలె పశ్చాత్తాపంలోనికి వద్దాం, ఆరాధనలోనికి వద్దాం. ఆయనను మహిమపరిచినప్పుడు ఆయన వలన మేలు మన జీవితంలో చూడగలుగుతాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశీర్వాద బట్టి స్తోత్రములు. అత్యున్నత సింహాసనాసీనుడా, నీ ఘనమైన కార్యం వర్ణించ శక్యము కానిది. మా పక్షమున ఎన్నో ఉపకారాలు, ఎన్నో మేలు చేస్తూ వచ్చిన ఉదయకాలం ఇచ్చిన ఆశీర్వాద బట్టి స్తుతిస్తున్నాం. నీ ఘనమైన నామంలో మేము ఎప్పటికి కూడా జీవించినట్లు కృపణీయమని, నీ పాదాల చెంత ఉండే కృపణీయమని యేసు ప్రభు నామములో పరిశుద్ధ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.